ప్రభుత్వ పరిపాలన అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కానీ ఒక్క పథకాలు ఇస్తే సరిపోదు అది. ఇప్పుడు మేము ఆటో డ్రైవర్స్ ఉన్నాం. ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఖాళీ లేకుండా కిరాయిలు తొలుకున్నాం. మా ఆదాయం అప్పుడు 1500 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు పడిపోయింది. ఆ 1000 రూపాయలు తోలితే కూడా 500 గ్యాస్కే పోతుంది. 500తో భార్య బిడ్డలు పోషించుకోగలవా? మాకు ఆటో వాళ్ళు 10,000 వేస్తున్నారు డబ్బులు. 10,000 వేస్తే ఇప్పుడు గ్యాస్ రేట్ ఆయన జగన్ ఎక్కినప్పుడు 60 రూపాయలు ఉంది కేజీ గ్యాస్, ఇప్పుడు 100 రూపాయలు ఉంది కేజీ గ్యాస్. మాకు అదనంగా ఎంత పడుతుంది భారం? 5 కేజీలు కొట్టించుకుంటే 200 అదనంగా భారం పడుతుంది. 200 ఇంటూ నెలకి 6,000, 6,000 ఇంటూ 12 నెలలకి 72,000. మాకు ఇచ్చేది ఎంత? 10,000. మా దగ్గర నుంచి 62,000 రిటర్న్ లాగుతున్నాడు. మాకు ఇచ్చింది ఏముంది? ఇంకా సంక్షేమ పథకాలు ఇచ్చింది ఏముంది? అది మాకైతే పరిపాలన అయితే నచ్చలేదండి. కష్టపడి పని చేసేవాడికి పని లేదు మెయిన్ ముందు. అది ఇప్పుడు కష్టపడే వయసులో పని లేకపోతే ఏమవుతాడు? సోమరిపోతాడు. అంతే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఏదైనా 4 కంపెనీలు తెచ్చి ఉపాధి కల్పిస్తేనే కదా అందరూ బతికేది. వాళ్ళు ఇచ్చే పథకాలు 10,000 సంవత్సరానికి ఇస్తే సంవత్సరం అంతా బతికేస్తారా? బతకలేరుగా. అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇచ్చే ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాం, అదే గ్రాండ్గా చెప్తున్నారు. అదే చెప్తున్నాగా మేడం, 10,000 ఇస్తున్నారు, మా దగ్గర 62,000 రిటర్న్ లాగుతున్నారు మా దగ్గర నుంచి. మాకు ఇచ్చిందే ఉంది, 5 రేట్లు మా దగ్గర నుంచి వాళ్ళు లాక్కుంటున్నారు. మీరు చెప్పిన గ్యాస్ ద్వారాగానే 62 రూపాయలు 60 రూపాయలు గ్యాస్ ఉన్నప్పుడు 2019లో ఈ రోజున 100 రూపాయలు అయింది. 40 రూపాయలు పెరిగింది కేజీకి. మరి అదనంగా రోజుకి 200 భారం మా మీద పడుతున్నట్టే కదా. అప్పుడు సంవత్సరానికి 72,000 అవుతుంది. 10,000 ఆయన ఇస్తే 62,000 మా దగ్గర నుంచి లాక్కున్నట్టే కదా. మాకు ఇచ్చిందేముంది ఇంకా? అంటే ఇప్పుడు మీ ఒక్కరికనే కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, అందుకని చెప్పి నెక్స్ట్ కూడా మేమే వస్తామని అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు? అది ప్రజల నిర్ణయం మేడం, మేము ఒక్కరిని చెప్పేది కాదు. అది ప్రజలైతే చాలామంది వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో బాగా చేస్తారని ఊహించారు. మేము కూడా ఆలోచించాం. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకున్నప్పుడు మేము కూడా ఎవరైతే మంచి చేస్తే రాష్ట్రానికి ఎవరైనా స్వాగతిద్దామని బాగా చేస్తుంటే మేమే ఇంకా 10 మంది చేత ఓట్లు వేయించాము. కానీ అలా లేదు పరిపాలన. ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో అప్పటి నుంచి పరిపాలన అంతా రివర్స్గా ఉంది. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. అవునా కదండి? అది కరెక్టే కదా. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు కొన్ని పెట్టాడా? కొన్ని మొన్నటిదాకా 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో వైజాగ్లోనే రాజధాని అన్నాడు. ఇంకెలా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు అదే అమరావతి రాజధానిగా కొనసాగుంటే మనకి తెలంగాణతో పోటీ పడతా ఇక్కడ బోల్డెన్ పరిశ్రమలు వచ్చాయి, కంపెనీలు వచ్చాయి, వేల మంది ఉద్యోగాలు వచ్చాయి. దాని ద్వారా మాకు కూడా కిరాయిలు ఫుల్గా ఉండి సమృద్ధిగా ఉండేవి. ఇప్పుడు కిరాయిలు కూడా బాగా తగ్గిపోయినాయి అని చెప్పచ్చా? బాగా అంటే బేబచ్చంగా తగ్గిపోయింది మేడం. ఎందుకంటే ఒక ఇసుక ఆపేసిన కానించి దాంట్లో చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పనులు లేక 20,000 30,000 కట్టడం, ఫైనాన్స్ చేయించుకొని ఆటోలు తీసుకోవటం, ఇలాగ తిరగటం, రోడ్డు మీద ఓలా ఊబర్ పెట్టుకొని తిరగటం. అందువల్ల వచ్చే రూపాయి ఎవ్వరికి రావట్లే. అది దాంతోడు ర్యాపిడో బైకులు కూడా మాకు ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది. సింగిల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆటో అనేది ఎక్కట్లే. అది ఇప్పుడు వాళ్ళకి అందరికి పనులు ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్గా ఎవరి ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మాకుండే అదే మాకుంటుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరికి పనులు లేకపోయినా ఏం చేస్తున్నారు? అందరూ ఆటోలు తోలుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే రూపాయి ఎవరిలాగా ఇదిగో ఖాళీగా చెట్ల కింద అలా కూర్చుంటారు. అలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఊబర్ అని లేకపోతే నెక్స్ట్ ఈ ర్యాపిడో అని ఇవి వేయడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లని చెప్పాలి. బాగా చూపిస్తుంది మేడం. ఒకప్పుడు ఆటో డ్రైవర్లు అంటే విజయవాడ దగ్గర 10,000 మంది అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 50,000 మంది అయిపోయారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంతమంది ఉపాధి లేక మా ఆటో ఫీల్డ్లోకి వస్తారండి. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ ఆటో వాళ్ళకు కూడా లైసెన్స్ కావాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి అని అంటున్నారు. ఇది నిజమేనా, వాస్తవేనా? అదైతే మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు మేడం. లైసెన్స్ లేని వాళ్ళు చాలామంది విజయవాడలో ఒక 10% ఉన్నారు. మిగతా 90% ఎవరికి లైసెన్స్ లేవు. కనీసం యూనిఫామ్లు కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అది మేము సంక్షేమ పథకాలే ఇస్తున్నాము అని ఒక పక్క చెప్తున్నారు, అభివృద్ధి అయితే ఏం లేదు. ఇదివరకు వలస కూలీలు అంటే కూలీలు మాత్రమే పని లేకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా వెళ్తున్నారంటే దీని మీద ఏం చెప్తారు మీరు? అదే చెప్తున్నాగా మేడం, ఇక్కడ మన క్యాపిటల్ సిటీ అనేది ఒకటి ఉంటేనే కదా ఆటోమేటిక్గా కంపెనీలు వచ్చి రాష్ట్రం డెవలప్ అయ్యేది. ఎవరైనా కంపెనీలు పెడితేనే కదా. ఇప్పుడు పెట్టుబడులు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఉపాధి బోల్డ్ మందికి వస్తుంది, చదువుకున్న వాళ్ళకి వస్తుంది, వాళ్ళ ద్వారా మాకు కూడా వస్తుంది. వాళ్ళని దింపడానికి, ఎంప్లాయీస్ దింపడానికి మాకు ఆటోలు కిరాయిలు ఉంటాయి, అలాగే క్యాబులు కూడా ఉంటాయి కదా. మరి అదన్నీ లేదు కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. రాజధాని ఏదో ఇంతవరకు కోర్టులో జరుగుతూ ఉంది, కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు రేపు అక్టోబర్ నుంచి మళ్ళీ వైజాగ్ నుంచి పరిపాలన అంటున్నాడు. ఇంకా 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఇంకెలా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి పక్కన పెడితే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నా ఉన్నారు, ఇందులో వాస్తవం ఉందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 85% ఇల్లు, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ మొత్తం 90% పూర్తి అయిపోయినాయి. 10% పూర్తి చేసేస్తే ఇప్పుడు దగ్గర కనీసం ఒక 5 లక్షల మంది 10 లక్షల మందికి ఇల్లు ఇచ్చేసేవాళ్ళు.
అవి పూర్తి చేసుకున్నప్పుడు సెంటు స్థలం ఎక్కడో ఊరు అవతలిస్తే ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళకి జయకొండూరు అవతలు ఇచ్చారు మేడం. అంత దూరం వెళ్ళి వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి వచ్చి విజయవాడ పని రాగలరా? అక్కడి నుంచి వచ్చి ఉపాధి ఇక్కడ చేసుకోగలరా? లేదు కదా. ఇప్పుడు అవి పూర్తి చేసి వాళ్ళందరికీ ఇచ్చేయంగా ఇంకా ఎవరికైనా పేదలు ఉంటే తర్వాత ఇస్తే బాగుండేది, అంతే కదా. ఇప్పుడు అవి శిథిలావస్థకి అయిపోయి అంతా పాడుపడిపోతున్నాయిగా, ఎవరికి ఉపయోగం? అంతా నష్టమే కదా. అంటే కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వ పరిపాలన ఇంతవరకు అదే స్థితిలో రన్ అవుతుంది కానీ డెవలప్మెంట్ అయితే లేదని చెప్పొచ్చు. డెవలప్మెంట్ అయితే జీరో మేడం. ఇప్పుడు ఈ రోజున రాష్ట్రంలో పలానా పెద్ద కంపెనీ తెచ్చామని ఒక్కళ్ళైనా చెప్పగలరా? ఆ పార్టీ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఎవరే, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే మేము పలానా కంపెనీ తెచ్చామని చెప్పేసి ఛాలెంజ్ చేయగలరా? మరి వీళ్ళు మీడియా సమావేశాల్లో అన్ని పరిశ్రమలు వచ్చాయి, ఇన్ని పరిశ్రమలు వచ్చాయి, అంత పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు కదా. మొన్న వైజాగ్లో 12,000 కోట్లకి ఎంఓఎల్ చేసుకున్నాం అన్నారు మేడం. ఇప్పుడు వరకు ఒక దానికైనా శంకుస్థాపన చేశారా? చేయలేదు కదా. చేయలేదు కదా. తీసుకొస్తే మరి చెయ్యాలి కదా. మరి దగ్గర 3 నెలలు వస్తుంది ఇప్పుడు చేసి. ఇప్పుడు మరి ఇంతవరకు ఏదీ లేదు. మళ్ళీ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు ఏమంటున్నారు? బొబ్బట్లకి ఎంఓఎల్ చేసుకున్నాం, లేకపోతేనేమో మామిడి తాండ్రలు. ఆయన శాఖ ఏంటి, ఆయన చెప్పే మాటలు ఏంటి అసలు? మామిడి తాండ్ర బొబ్బట్లు ఎంఓఎల్ చేసుకోవటం ఏంటి? మాకు నవ్వుతుంది అసలు. ఈయన ఐటీ శాఖ మంత్రి అయినా మాకు నవ్వొస్తుంది ముందు అసలుకి. ఈయన మన రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి, పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారు ఎలా ప్రపంచం మొత్తం తిరిగి ఎలా కంపెనీలు తీసుకొస్తున్నాడు, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తున్నాడు. మనం ఇంకా వాళ్ళతో కలిసి పోటీ పడి డెవలప్ అభివృద్ధిలో ఇంకా ముందుకెళ్ళాలి. అలాంటిది అలా లేకుండా ఇంత దారుణంగా పరిస్థితి ఎప్పుడు మేము ఇలా పరిపాలన ఎప్పుడు చూడలేదండి ఇంత దారుణంగా. మేమైతే 1000 కళతో ఎదురు చూస్తున్నాం ఈ గవర్నమెంట్ ఎప్పుడు మారిద్దని, మా జీవితాలు ఎప్పుడు మారుతాయని 1000 రెట్లతో ఎదురు చూస్తున్నాం అండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గవర్నమెంట్ మార్చడానికి సిద్ధంగా ఉన్నాం.